నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై నేడు చంద్రబాబు కీలక సమావేశం. సైబర్ క్రైమ్, సోషల్ మీడియా సైకోల అంశంపై సీఎం సమీక్ష. వైసీపీ నేత అంబటిపై గుంటూరులో కేసు నమోదు. అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించడంపై చర్యలు. కష్టాలకు తలవంచని యువతే దేశానికి అవసరం. అంకిత భావం ఉన్నవారే వికసిత్ భారత్కు పునాదన్న ప్రధాని. డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం. లోక్సభ సీట్లను యథాతథంగా కొనసాగించాలని విన్నపం. ముంబైలోని కుర్లా ప్రాంతంలో విషాదం. కొండ చర్యలు విరిగిపడి 5 దుర్మరణం. టాటా గ్రూప్ సంస్థలను నడిపిస్తున్న టాటా సన్స్ బోర్డు చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ వైదొలగనున్నారు. కొత్త చైర్మన్ నియామకంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని బోర్డును కోరారు. ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు. టాటా సన్స్ చైర్మన్ గా 2027 ఫిబ్రవరి 20న తన పదవీకాలం ముగిసిన తర్వాత పునర్నియామకాన్ని కోరుకోవడం లేదని చంద్రశేఖరన్ తెలిపారు. టాటా సన్స్ లో మెజారిటీ వాటాదారులైన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ తన పదవీ కాలాన్ని 5 ఏళ్లు పొడిగించాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేశాయని చంద్రశేఖరన్ తెలిపారు. ఫిబ్రవరి 24న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఒక సభ్యుడు ఆ ప్రతిపాదనకు మద్దతివ్వలేదని చంద్రశేఖరన్ తెలిపారు. ఏకగ్రీవ మద్దతు లేని కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరినట్లు చెప్పారు. గత 6 నెలల్లో సమస్యకు పరిష్కారం లభించలేదని చంద్రశేఖరన్ చెప్పారు. అందుకే సాఫీగా పరివర్తన జరిగేలా చూసేందుకు వీలుగా తన వారసుడిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని టాటా సన్స్ బోర్డును చంద్రశేఖరన్ కోరారు. చంద్రశేఖరన్ పునర్నియామకం విషయంలో టాటా సన్స్, టాటా ట్రస్టుల మధ్య విభేదాలు ఉన్నాయనే నివేదికల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. టాటా గ్రూప్లో వివిధ హోదాల్లో 40 ఏళ్లుగా చంద్రశేఖరన్ పనిచేస్తున్నారు. తాజా అంశం చూస్తున్నాం. టాటా గ్రూప్ సంస్థలను నడిపిస్తున్న టాటా సన్స్ బోర్డు చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ వైదొలగనున్నారు. కొత్త చైర్మన్ నియామకంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని బోర్డును కోరారు. ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు. టాటా సన్స్ చైర్మన్ గా 2027 ఫిబ్రవరి 20న తన పదవీకాలం ముగిసిన తర్వాత పునర్నియామకాన్ని కోరుకోవటం లేదని చంద్రశేఖరన్ తెలిపారు. టాటా సన్స్ లో మెజారిటీ వాటాదారులైన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ తన పదవీ కాలాన్ని 5 ఏళ్లు పొడిగించాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేశాయని చంద్రశేఖరన్ తెలిపారు. ఫిబ్రవరి 24న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఒక సభ్యుడు ఆ ప్రతిపాదనకు మద్దతివ్వలేదని చంద్రశేఖరన్ తెలిపారు. ఏకగ్రీవ మద్దతు లేని కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరినట్లు చెప్పారు. గత 6 నెలల్లో సమస్యకు పరిష్కారం లభించలేదని చంద్రశేఖరన్ చెప్పారు. అందుకే సాఫీగా పరివర్తన జరిగేలా చూసేందుకు వీలుగా తన వారసుడిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని టాటా సన్స్ బోర్డును చంద్రశేఖరన్ కోరారు. చంద్రశేఖరన్ పునర్నియామకం విషయంలో టాటా సన్స్, టాటా ట్రస్టుల మధ్య విభేదాలు ఉన్నాయనే నివేదికల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. టాటా గ్రూప్లో వివిధ హోదాల్లో 40 ఏళ్లుగా చంద్రశేఖరన్ పనిచేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారులపై నేరాల కట్టడి, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా సైకోలు, బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వంటి అంశాలపై సమీక్షించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఈ మేరకు ఉన్నత స్థాయి సమావేశం చేపట్టేందుకు నిర్ణయించారు.
ఎన్నడూ లేని విధంగా పోలీసు వ్యవస్థలోని అన్ని శ్రేణుల అధికారులను ఈ సమీక్షలో భాగస్వాములను చేస్తున్నారు. డీజీపీ మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు మొత్తం 1300 మంది అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పోలీస్ స్టేషన్ల పనితీరుపై ముఖ్యమంత్రి లోతైన విశ్లేషణ చేయనున్నారు. వివిధ ఠాణాల్లో నమోదవుతున్న కేసులు, శాంతి భద్రతల నిర్వహణ వంటి అంశాలపై తన వద్ద ఉన్న రిపోర్టులను నేరుగా అధికారుల ముందే సీఎం బయటపెట్టనున్నారు. రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఉక్కుపాదం మోపాలని, మహిళలు, బలహీన వర్గాల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా హాజరు కానుండగా జిల్లాల్లోని మిగతా అధికారులు, ఎస్హెచ్ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా సహా పలువురిపై గుంటూరు అరెండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ నెల 10వ తేదీన శంకర్ విలాస్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వైసీపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కానీ 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు అతిక్రమించి ప్రజా రవాణాకు, ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారని పోలీసులు తెలిపారు. ర్యాలీకి అనుమతి లేదని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని పోలీసులు చెబుతున్నా లెక్క చేయకుండా ప్రదర్శన నిర్వహించారని అరెండల్పేట ఎస్ఐ ఈశ్వర్రావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అంబటి, మోదుగుల, ఫాతిమా, రాజనారాయణతో పాటు మొత్తం 17 మంది వైసీపీ నాయకులు, పలువురు కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 53 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలపై కర్నూలు 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీకి చెందిన కేడీసీసీ మాజీ చైర్మన్ ఎస్పీ విజయ మనోహరి, మాజీ మేయర్ బివి రామయ్య, మాజీ ఎంపీ బుట్టా రేణుక, నాయకులు అహ్మద్ అలీఖాన్, ప్రతులతో సహా 53 మంది నాయకులు, కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 10న నిందితులు అనుమతి లేకుండా ఆర్ఎస్ రోడ్డు కూడలిలో గుంపులుగా ఏర్పడి ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో పాటు పోలీసులు చెప్పినా వినకుండా ర్యాలీ నిర్వహించారు. మౌర్య ఇన్, రాజ్విహార్ కూడలిలో బైఠాయించి కూటమి ప్రభుత్వానికి, మంత్రి లోకేష్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడి నుంచి జిల్లా పరిషత్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వరకు చేరుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి వాహన చోదకులకు ఇబ్బంది కలిగించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారంటూ 2వ పట్టణ హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్ ఎస్ఐ సత్యనారాయణను వీఆర్కి పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. డీఎస్సీలో అక్రమాల పేరుతో ఈ నెల 10న గుడివాడ పట్టణంలో వైసీపీ నిర్వహించిన ర్యాలీకి అనుమతి నిరాకరిస్తూ నోటీసును మాజీ మంత్రి కొడాలి నానికి ఎస్ఐ సత్యనారాయణ అందించారు. అయినా కొడాలి నాని పోలీసుల ఆదేశాలు ధిక్కరించి వైసీపీ శిబిరం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాల్లో కొడాలి నానితో ఎస్ఐ చనువుగా మెలిగారనే ఆరోపణతో వీఆర్కి పంపినట్లుగా తెలుస్తోంది. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డును మంత్రి నారాయణ పరిశీలించారు. లండన్ పర్యటన ముగించుకొని మంత్రి నారాయణ విజయవాడ చేరుకున్నారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లను జీఏడీకి అప్పగించనున్నారు. ఈ క్రమంలో సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకే తాను రాజకీయాల్లోకి వచ్చారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ పని అడిగినా వెంటనే అంగీకరించి సీఎం సహకరిస్తున్నారన్నారు. మాజీ మంత్రి బుడ్డా వెంగళరెడ్డి 27వ వర్ధంతి కార్యక్రమాన్ని కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య రచించిన మహానేత బుడ్డా వెంగళరెడ్డి పుస్తకాన్ని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు.
చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపేయడం ఇక్కడ ఒక రకంగా బలవంతమే, నేను రాజకీయాల్లోకి రాను, నాకు వద్దు అని. కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి 6 నెలలు నా కోసం తిప్పి నన్ను నా భార్యను ఇద్దరిని పిలిపించి, లేదు మీ ఫ్యామిలీ ఖచ్చితంగా ఉండాలి, మీరు రాజకీయాల్లో మీ నాన్నగారి పేరు మళ్ళీ కొనసాగించాలి అంటే మాకు ఏమి తెలియదు సార్. వెంకటరెడ్డి గారి కొడుకునైనా రాజకీయాలకు ఎప్పుడు నేను దూరంగా ఉండేవాడిని. నా భార్యకు అసలు ఇవన్నీ దాని అలవాటు లేదు అంటే లేదు అన్ని అలవాటు అయితే అన్ని సర్దుకుంటాయి, మీరు ముందు వచ్చి కంటెస్ట్ చేయండి. సో అందుకోసమే ఏది పోయినా కూడా కాదు అనకుండా చంద్రబాబు నాయుడు గారు చేసి పెడతాను. లోకేష్ బాబు గారు కూడా అదే గౌరవం ఇస్తారు నాకు. స్వర్గీయ నందమూరి తారక రామారావు రాయలసీమకి ఇచ్చిన పెద్ద వరం, శ్రీశైలం నుంచి పుత్తిరెడ్డిపాటులోకి తెలంగాణ రిజర్వాయర్ కట్టి కోరకల్లు అవుకు అలాగే అలగనూరు అనేక మంచి కార్యక్రమాలు చేసే రైతాంగానికి ఈరోజు సస్యశ్యామలంగా 2 కాలం పంటలు పండుతున్నాయంటే ఆ మహానుభావుడికి పోయిన వరం. కష్టాలకు ఏమాత్రం భయపడని అంకిత భావంతో లక్ష్యాలను సాధించే యువత దేశానికి ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అంకిత భావంతో పనిచేసే అలాంటి యువతే ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ నిర్మాణానికి పునాది అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవింద్ జీవితం నేటి యువతకు గొప్ప పాఠం అని మోదీ కొనియాడారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన కోవింద్ ఎన్నో పోరాటాలు చేసి దేశ అత్యున్నత పదవికి ఎదిగారని ప్రశంసించారు. రాష్ట్రపతి కాకముందు నుంచే ఆయన స్వగ్రామం కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసే దిశలో రామ్నాథ్ కోవింద్ చేసిన కృషి దేశాన్ని కొత్త దిశలో నడిపించనున్నాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. हमारे पूर्वजों ने सदियों तक संघर्ष किया. महात्मा गांधी, बाबा साहब आम्बेडकर, ज्योतिबा फूले, सावित्रीबाई फूले, ऐसी कितनी ही महान विभूतियों ने भारत के नवनिर्माण का सपना देखा था. एक ऐसा भारत जहां गरीब से गरीब, वंचित से वंचित को शिखर तक पहुंचने का अवसर मिल सके. हमें भविष्य में कोविंद जी जैसे अनेकों युवा चाहिए जो परेशानियों से परास्त न हो, जो मुश्किलों से मायूस न हो, बल्कि अपनी मेहनत से हर मंजिल को आसान बनाने का हौसला रखे. इसी बदलाव से सशक्त भारत के निर्माण का संकल्प पूरा होगा. यहीं से आत्मनिर्भर और विकसित भारत का रास्ता बनेगा. జింబాబ్వేలోని కరిబా సరస్సులో బోటు మునిగిపోవడంతో 15 మంది మృతి చెందారు. మరో 27 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. అధికారికంగా ఫెర్రీలో 114 ప్రయాణికులు, 5 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే టికెట్లు తీసుకుని చిన్నారులు ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. ఈ బోటు గరిష్ట ప్రయాణికుల సామర్థ్యం 90 మంది మాత్రమే. ఈ ప్రమాదంలో 77 మంది ప్రాణాలతో బయటపడి సరస్సులోని ఒక చిన్న ద్వీపానికి చేరుకోగా వారిని తీసుకువచ్చేందుకు బోట్లను పంపించారు. గాలింపు చర్యల కోసం అండర్ వాటర్ బృందాన్ని రంగంలోకి దించారు. జింబాబ్వే, జాంబియా దేశాల సరిహద్దులో ఉన్న కరిబా సరస్సు ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు. ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రజలు కరిబా పట్టణానికి చేరుకోవడానికి ఈ ఫెర్రీని ఉపయోగిస్తారు. ఈ ప్రయాణానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. ఘట్కోపర్లోని చిరాగ్ నగర్లో ఉన్న గౌసియా చాల్లో జరిగిన ఈ ప్రమాదంలో మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. కొండ పైభాగం విరిగి కింద ఉన్న ఇళ్లపై పడడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ముంబైలోని విలేపార్లే ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శాంతా భవన్ అనే 12 అంతస్తుల అపార్ట్మెంట్లోని 11వ అంతస్తులో మంటలు చెలరేగి 2 ప్రాణాలు కోల్పోయారు. 2 అగ్నిమాపక సిబ్బంది సహా 6గురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారి సహా 23 ఏళ్ల మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంటల తీవ్రతకు 2 ఫ్లాట్లలోని గృహోపకరణాలు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. క్షతగాత్రులను నానావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే విద్యుత్ ఆఘాతమే ప్రమాదానికి కారణమై ఉంటుందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇండోనేషియాలోని ప్రసిద్ధ పర్యాటక దీవి అయిన బాలి సమీపంలో ఓ విహార నౌక అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఫెర్రీలో 130 మందికి పైగా ఉండగా ఇప్పటి వరకు 106 మందిని సురక్షితంగా కాపాడారు. మరో 25 మంది తగలబడుతున్న అపుట్రీ యాస్మిన్ అనే ఆ ఫెర్రీలో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వారిని కాపాడేందుకు ఇండోనేషియా నేవీతో పాటు పోలీసులు, బోట్లు, హెలికాప్టర్ల సాయంతో శ్రమిస్తున్నారు. అయితే ఫెర్రీ ఉన్న ప్రాంతంలో అలలు ఏకంగా 13 అడుగుల ఎత్తుకు ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. బాలీలోని పండంగ్ బాయ్ పోర్ట్ నుంచి సమీప పర్యాటక దీవి లంబోకు వెళ్తూ ఉండగా ఫెర్రీలో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. అందులో 100 వరకు వాహనాలను కూడా తరలిస్తున్నట్లు తెలిసింది. కొలంబియాలో భూకంపం వచ్చి దాదాపు 3 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా క్షతగాత్రులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడుతున్నారు. ఒక భవనం శిథిలాల కింద ఏకంగా 36 గంటల పాటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపిన 32 ఏళ్ల డానియెలా లార్గో సాంచెజ్ను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. ఆమె ప్రాణాలతో బయటపడటంతో అక్కడున్న వారంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. రక్షించడానికి 10 గంటల ముందే ఆమె శిథిలాల కింద ఉన్నట్లు గుర్తించామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అయితే శిథిలాల అడుగున అత్యంత లోతుగా చిక్కుకుపోవడంతో ఎటువంటి అపాయం జరగకుండా చాలా అప్రమత్తంగా వ్యవహరించి బయటకు తీయాల్సి వచ్చింది. ఇదే భవనంలో మరో వ్యక్తి కూడా చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. Y yo puedo decir quién va o no va. Yo soy el conductor. Una sola persona. Es una sola persona. లిబియాలోని కీలక చమురు పట్టణం జావియాలో ఉన్న ఓ రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో చమురు కర్మాగారంలోని గ్యాసోలిన్ నిల్వ ట్యాంకులకు మంటలు అంటుకున్నాయి. దాడి జరిగిన సమయంలో ఆ ట్యాంకులో ఏకంగా 45 లక్షల లీటర్ల ఇంధనం ఉందని లిబియా ప్రభుత్వం తెలిపింది. చమురు ట్యాంకులు ధ్వంసమవడంతో ఆ ప్రాంతంలో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. మంటలను ఆర్పేందుకు 15 గంటలకు పైగా సమయం పట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. పట్టణంలోని పవర్ ప్లాంట్ పై కూడా 2 డ్రోన్లతో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా ఈ దాడులకు బాధ్యత వహించలేదు. 2011లో నియంత గడాఫీని గద్దెదించి హతమార్చిన తర్వాత లిబియా అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. అనేక సాయుధ గ్రూపులు పలు ప్రాంతాల్లో ఆధిపత్య పోరాటం చేస్తున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 2 యువకులు వీరంగం సృష్టించారు. 1వ పట్టణ పిఎస్ హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై దౌర్జన్యానికి దిగారు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కత్తి తీసి హెడ్ కానిస్టేబుల్ ను యువకులు బెదిరించడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ల్యాప్టాప్ చోరీకి గురైనట్లు డైల్ 100కు ఒక యువకుడు ఫోన్ చేశాడు. ఆ యువకుడి ఫోన్తో ఘటనా స్థలికి హెడ్ కానిస్టేబుల్ రమణయ్య చేరుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న 2 యువకులను ల్యాప్టాప్ కోసం రమణయ్య ప్రశ్నించాడు. అనుమానితుల నుంచి ఫోన్ స్వాధీనానికి యత్నించారు. ప్రతిఘటించిన యువకులు హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై కత్తితో బెదిరింపులకు దిగారు. యువకులను శ్రీకాళహస్తి కొండమిట్టకు చెందిన జితేంద్ర, శ్రీనివాస గుర్తించారు. దాడికి యత్నించిన ఇద్దరిపై హత్యాయత్నం కేసు నమోదైంది.
జైలు శాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. పలమనేరులో జైలు శాఖ నిర్వహణలోని పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న నాగలాపురానికి చెందిన సూరి హత్య కేసులో కడప సెంట్రల్ జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. 6 నెలల క్రితం పలమనేరులో జైలు శాఖ పెట్రోల్ బంక్ ప్రారంభించింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను పెట్రోల్ బంక్ నిర్వహణకు వినియోగిస్తోంది. అందులో భాగంగా సత్ప్రవర్తన కలిగిన 4 ఖైదీలకు బంకులో విధులు అప్పగించారు. 4లో నాగలాపురానికి చెందిన ఖైదీ సూరిని కూడా అధికారులు ఎంపిక చేశారు. ఆదివారం సాయంత్రం ఖైదీ సూరి పరారీ కాగా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10th ఆగస్టు ఈవినింగ్ ఒక కన్విక్షన్ ప్రిజనర్ సూర్య అని అతను నాగలాపురం కళాస్తి దగ్గర ఉన్న నాగలాపురం పిఎస్ లో మర్డర్ కేసులో కన్విక్షన్ వచ్చింది. అతను 3 years గా ఇంప్రిజన్మెంట్ లో ఉన్నాడు. అతను బిహేవియర్ చూసి అతన్ని పెట్రోల్ బంక్ లో పనిచేయడానికి నియమించారు. అతను నిన్న ఈవినింగ్ నుంచి అబ్స్కాండ్ అయినట్టు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జైలు అథారిటీస్. దానిపైన కేసు రిజిస్టర్ చేసి అతన్ని సెర్చ్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనలైజ్ చేస్తాం. సస్పెండ్ అయిన టీటీడీ ఉద్యోగి శ్రీవారి భక్తులను మోసం చేస్తున్నట్లు గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవారి సేవా టికెట్లు టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ భక్తులను జలకర గిరిధర్ అనే వ్యక్తి నమ్మిస్తున్నాడని పోలీసులు తెలిపారు. మోసాలకు పాల్పడుతున్న గిరిధర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. శ్రీవారి సేవా టికెట్ల పేరుతో ఒక భక్తుడి నుంచి 1,56,000 వసూలు చేసినట్లు తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ మరో వ్యక్తి నుంచి 3,60,000 తీసుకున్నట్లు వెల్లడించారు. వివిధ సందర్భాల్లో సుమారు 10 లక్షల మేర మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దళారులు నకిలీ వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని భక్తులకు పోలీసులు సూచనలు చేశారు. టీటీడీ సేవలు, దర్శనం, వసతి టికెట్లను అధికారిక వెబ్సైట్ లేదా యాప్ల ద్వారానే పొందాలని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఎర్రచందనం దుంగలను కారులో అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. తలుపుల మండలం పెద్దన్నవారిపల్లె అటవీ ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తున్న అటవీ శాఖ అధికారులు కడప జిల్లా నుంచి బెంగళూరుకు ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని గుర్తించారు. నిందితుల్లో 2 పారిపోగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో 4 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. వాటి విలువ 82,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. అదే సమయంలో ముదిగుబ్బ మండలం దొరిగిల్లు అటవీ ప్రాంతంలో 7 అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నాటు తుపాకీ ఉండటంతో ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో అరుదైన వన్యప్రాణి అలుగును గుర్తించారు. నిందితులు 7 అరెస్టు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. నుంచి బెంగళూరుకు ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని పెద్దనవారిపల్లె బీట్ ప్రాంతంలోని పోలేకనం దగ్గర అనుమానంతో ఆపడానికి ప్రయత్నించగా వాహనాన్ని కొంచెం దూరంలోనే ఆపి 3 వ్యక్తులు పారిపోతుండగా వాళ్ళను చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది. వాళ్ళలో ఒకరు దొరికినారు, 2 పారిపోయినారు. ఆ ఒకరు వచ్చేసి ఆ లింగాల దిన్న బంగారెడ్డి. ఆల్వను దొరిగల్లు ఈస్ట్ బీట్ లో పసంబాయ్ అనేటువంటి ప్రదేశంలో వేటగాళ్లు వేటాడుతున్నారనే ఇన్ఫర్మేషన్ తో అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్ లో 7 మంది ముద్దాయిలను పట్టుకొని ఒక ఆలువను, ఒక నాటు తుపాకీ, కొన్ని గుండ్లు, అంటే గన్ పౌడర్ కూడా సీజ్ చేయడం జరిగింది. తమ పెళ్లి ఘనంగా చేయలేదనే కోపంతో ఓ మామపై అల్లుడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగింది. ఇస్లాపురం గ్రామానికి చెందిన ఆంజనేయులు భారతీ దంపతులకు 3 కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెను 4 ఏళ్ల క్రితం లోకేష్ కు ఇచ్చి వివాహం జరిపించామని, అప్పటి నుంచి అతను తమ కుమార్తెతో గొడవ పడుతున్నారని అత్త భారతి తెలిపారు. ఇటీవల 2 లక్షలు వెచ్చించి బుల్లెట్ వాహనం కూడా కొన్నామని, అయినా సంతృప్తి చెందని లోకేష్ తన భర్త ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా కత్తితో దాడి చేశాడని ఆరోపించారు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న ఆంజనేయులు కేకులు వేయడంతో స్థానికులు పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. దాడిలో లోకేష్తో పాటు అతని తమ్ముడు కూడా ఉన్నారని బాధితుడు భార్య చెబుతోంది. ఘటనపై పెనుకొండ పోలీసులు విచారణ చేస్తున్నారు. దినాల నుంచి బాబుకు రగడేంది. పెళ్లి బాగా చేయలే, మీ వాళ్ళు పెళ్లి బాగా చేయలే అంటే అబ్బులే తీసిద్ది 2 లక్షలు పెట్టి. ఒక 5-6 నెలలు పోయి ఇడిచిపెట్టేస్తాను అని చెప్పింది. ఇంటికాడికి రాలేదన్నా, మొన్న అదే అన్నాం కదా, కొట్టినారే మీ ఊరిని తమ్ముడు కొట్టించినావే అని నా కొడుకుని ఫోన్ చేసినాడు. రారా బయటకు, నువ్వు విద్యుత కాసుకున్నాను, మీ నాయనకి అన్ని అప్పులు అయిపోయినాయి, అడ్డం వేసుకొని ఎరిగిరండి. మేము చదువుల కోసం అప్పులు చేసినాం రా, నీకు అట్లా ఆడే కాదు కొట్టినారు. ఇంటి దగ్గరే. మరో 2 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన వారికి ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. నిద్రలోంచి తేరుకునే లోపే ఒంటి నిండా గాయాలు, రక్తం కారుతున్న శరీరంతో ప్రయాణికుల ఆర్తనాదాలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో దాదాపు 21 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి కాకినాడకు సుమారు 35 మంది ప్రయాణికులతో ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంగళవారం రాత్రి బయలుదేరింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామ శివారు వద్దకు వచ్చేసరికి ఆగి ఉన్న ధాన్యం లోడు లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సు వేగంగా లారీని ఢీకొట్టడంతో బస్సులో ఉన్న వారంతా చెల్లాచెదురుగా ఒకరిపై ఒకరు పడ్డారు. బస్సు డ్రైవర్ బస్సు ముందు భాగంలో ఇరుక్కున్నారు. వివిధ పనుల కోసం హైవే మీదుగా ఇతర ప్రాంతాలకు వెళుతున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక్కడ జంగారెడ్డి ఫ్లైఓవర్ దగ్గర యాక్సిడెంట్ లారీ కొట్టడంతో జరిగింది. అది నేను చౌదపల్లి ఎక్కాను. మార్నింగ్ 6:30కి 7:30 అక్కడ కథాలు. నేను నైట్ 1 గంటకి వెళ్ళాను. 50 మెంబర్స్ ఉండొచ్చు. ఏమో ఎవరో ఏం చెప్పట్లేదు. ఓన్లీ లారీ ఉండలేదు. లారీ ఎప్పుడున్నదో మరి ఆగున్న లారీ అర్థం కాదు. బ్యాక్ సైడ్ నుంచి ఇదే కుదిరినట్టు. హైదరాబాద్ నుంచి పొగట్పల్లి వైపు కాకినాడ మేము పడుకుని ఉన్నాము. ఒకేసారి బస్సు అలా గట్టిగా షార్ట్ కొట్టిందంటే అంబులెన్స్లో తీసుకొచ్చారు. మా బాబు చెయ్యకాలు ఇరిగిపోయింది. 3, మా హస్బెండ్, మా బాబు. నడుము అసలు లేగట్లేదు. మొత్తం ఫుల్ ఉందండి బస్సు. బస్సు క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను ఎంతో కష్టం మీద పోలీసులు బయటకు తీశారు. గాయపడిన క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలైనట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ఇంటర్సిటీ బస్సు యాక్సిడెంట్ అయింది. పుట్లగట్లగూడెం ఆ ప్రాంతంలో ఆగి ఉన్న లారీని కుట్టడం వల్ల యాక్సిడెంట్ అయ్యి మన హాస్పిటల్కి 21 మంది పేషెంట్లు వచ్చారు. 21 మందిలో 6 మేజర్ ఇంజరీస్ అంటే లెగ్ ఫ్రాక్చర్స్, హ్యాండ్ ఫ్రాక్చర్స్. వాళ్ళంతా ఇక్కడ ఆర్థోపెడిషన్ లేరని చెప్పి వాళ్ళు వెంటనే బయట హాస్పిటల్స్ వాళ్ళ సొంత అరేంజ్మెంట్స్తో వెళ్ళిపోయారు. మిగతా 13 మంది ఉన్నారు. 13 మందికి చికిత్స చేసాము. వాళ్ళంతా బాగానే ఉన్నారు. వాళ్ళలో కొంతమంది కాకినాడ, రాజమండ్రి కూడా వెళ్ళిపోయారు కొంతమంది. ఇప్పుడు ప్రజెంట్ ఒక 10 మంది వరకు ఉన్నారు. వాళ్ళంతా స్టేబుల్ గానే ఉన్నారు. ఎదర గ్లాస్ పగిలి కింద పడి నా తల ఒక్కటి ఇరుక్కుపోయింది. అయితే తల తీసుకొని డ్రైవర్కి ఎక్కడికి బాగా డ్యామేజ్ అయితే ఇక ఎవరు లేవలని అందరూ డోర్ తీరు అని చెప్తే నేను ఇంటి నుంచి పోయి గ్లాస్ కొట్టి ఎమర్జెన్సీ డోర్ వేసి అందరినీ బయట తీసి. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం కొండారెడ్డి కొస్టాల్ గ్రామంలో 10 అడుగుల కొండ చిలువ కలకలం రేపింది. తోట సమరసింహారెడ్డి పశువుల కొట్టంలో 10 అడుగుల కొండ చిలువ దూరింది. ఓ కోడిని అమాంతంగా మింగి ఓ మూలన నక్కి ఉంది. కొండ చిలువను గుర్తించిన నరసింహారెడ్డితో పాటు స్థానికులు స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా కొండ చిలువను బంధించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ ఈ కీలక తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా లోక్సభ సీట్ల సంఖ్యను పెంచకుండా యథాతథంగా శాశ్వతంగా 543 స్థానాలనే కొనసాగించాలని తీర్మానం ద్వారా కేంద్రాన్ని కోరారు. దశాబ్దాలుగా జనాభా నియంత్రణ విధానాలను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ వల్ల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని సీఎం విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాను విజయవంతంగా నియంత్రించినందున ఆ రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. అలాగే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, దాన్ని డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టవద్దని కోరారు. కోల్కతా నుంచి చెన్నైకి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో అత్యవసర పరిస్థితి తలెత్తింది. విమానం ఆకాశంలో ఉండగా ఇంజిన్ ఫెయిల్ అయింది. దీంతో చెన్నై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. నిన్న 224 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం కోల్కతా నుంచి చెన్నైకు బయలుదేరింది. రాత్రి 11:30కి విమానం ల్యాండింగ్కు సిద్దమవుతున్న తరుణంలో ఎడమవైపు ఇంజిన్ విఫలమైనట్టు పైలట్ గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను అప్రమత్తం చేశారు. దాంతో సురక్షిత ల్యాండింగ్ కోసం చెన్నై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అధికారుల అప్రమత్తతతో 7 నిమిషాల తర్వాత సురక్షితంగా విమానం దిగటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో 10 నిమిషాల తర్వాత ఎమర్జెన్సీని ఉపసంహరించుకుంటున్నట్లు విమాన సిబ్బంది పేర్కొంది. నటుడు ప్రకాష్ రాజ్ ఓటును శాశ్వతంగా చిరునామా మారిన జాబితాలో చేర్చినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. తన ఓటును తొలగించారంటూ ప్రకాష్ రాజ్ పేర్కొన్న నేపథ్యంలో ఈసీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఓటర్ ఐడీలో పేర్కొన్న చిరునామాలో ప్రస్తుతం ఆయన ఉండటం లేదని బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ వెల్లడించింది. నిబంధనల ప్రకారం శాంతినగర్ నియోజకవర్గంలో ఆయన నమోదు చేసుకున్న అడ్రస్లో విచారణ చేయగా 4 ఏళ్లుగా అక్కడ నివసించడం లేదని అపార్ట్మెంట్ వాసులు ధృవీకరించినట్లు బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ తెలిపింది. దీంతో ప్రకాష్ రాజ్ ఓటును చిరునామా మారిన వారి జాబితాలో చేర్చినట్లు పేర్కొంది. ఈ విషయమై ప్రకాష్ రాజ్తో ఫోన్లో మాట్లాడగా ఆయన కూడా సదరు అపార్ట్మెంట్లో ఉండటం లేదని చెప్పారని, శాంతినగర్ నియోజకవర్గంలోనే వేరే ప్రాంతంలో నివసిస్తున్నారని తెలిపారని అదనపు జిల్లా ఎన్నికల అధికారి జగదీష్ పేర్కొన్నారు. ప్రస్తుత నివాస చిరునామాతో ఫామ్ 6తో ఓటరు జాబితాలో ఆయన తన పేరు పునరుద్ధరించుకోవచ్చని సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రకాష్ రాజ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనుల ఆలస్యంపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఈఈలు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులతో మంత్రి వర్చువల్గా సమీక్షించారు. ఇటీవలే పుష్కర ఎత్తిపోతల పైప్లైన్ పనులపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు వర్క్ షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో పరిశీలించిన ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు మంత్రి నిమ్మలకు నివేదిక అందించారు. పనులు వేగవంతం కాకపోవడంపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రజా ప్రయోజనాల నష్టంపై కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు వెనకాడొద్దని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. పనుల అలసత్వంపై ఈఈకి మెమో ఇవ్వాలని ఈఎన్సీని ఆదేశించారు. ఎలినినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్క ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. పుష్కర లిఫ్ట్ స్కీమ్ పైప్లైన్ పనులకు సంబంధించి ప్రతిరోజు వర్క్ ప్రోగ్రెస్ ఇవ్వాలని సూచించారు. ఈ నెలాఖరున చంద్రబాబు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు వెళ్లేలా గోదావరి జలాలు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. తెలుగులో అనువాద సంప్రదాయం, విద్యానువర్తనం అనే అంశంపై నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో 2 రోజుల పాటు కార్యశాల నిర్వహించారు. కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో పలు రాష్ట్రాల రచయితలు, కవులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించిన భాస్కర శతకాన్ని అతిథులు ఆవిష్కరించారు. భారతీయ సంప్రదాయ విజ్ఞానం బహుభాషా వ్యాప్తం కావాలని చర్చా వేదికలో వక్తలు గళమెత్తారు. భారతీయ భాషలు సుసంపన్నం కావడానికి నూతన విద్యా విధానం దోహదపడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. అనువాదానికి ప్రత్యేకంగా ఓ విశ్వవిద్యాలయం ఉండాలని ఆకాంక్షించారు. ప్రాచీన సాహిత్యంలో ఉండేటటువంటి గొప్ప గొప్ప అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు మనకి చాలా సరళమైనటువంటి భాషలో అందుబాటులో ఉన్నాయి.
మహాభారతాన్ని, రామాయణాన్ని, పంచతంత్రాన్ని, ఉపనిషత్తుల్ని తీసుకుంటే ఇవన్నీ కూడా చాలామంది చాలా రకాలు. ఒక మహాభారతం అయితే దాదాపుగా ఒక 150-200 అనువాదాలు వచ్చాయి. రామాయణం అయితే ఒక 456 అనువాదాలు వచ్చాయి. కనుక అనువాదం అనేటటువంటిది నన్నయ్య నుంచి ప్రారంభింపబడింది. ఈ రోజుకి ఉండి మరింతగా కొనసాగడానికి ఇటువంటి సెమినార్లు చాలా ఉపయోగపడతాయి. మనం తెలుగు వాళ్ళంగా తెలుగులో ఉన్నటువంటి తెలుగువారి సంప్రదాయం ఏదైతే ఉందో, తెలుగువారికి సంబంధించినటువంటి జీవన విధానం ఏదైతే ఉందో, వీళ్ళకి సంబంధించినటువంటి విశేషాంశాలన్నింటినీ కూడా మనం నూతన విద్యా విధానంలో బలోపేతం చేయడం అనేటటువంటి కార్యక్రమం నిర్వహిస్తే దాని ద్వారా తెలుగుదనం జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ మరింత రోజు అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటే ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అనువాదం ఒక భాష నుంచి మరొక భాషలోకి జరుగుతోంది అంటే అర్థం ఆ భాష ఏ సమాజంతో అయితే ముడిపడి ఉన్నదో అక్కడ సంస్కృతిని, అక్కడ సంప్రదాయాలని, అక్కడ తత్వాన్ని, అక్కడ అలవాట్లని ఇవన్నీ కూడా మరొక భాషలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వీటన్నిటి మధ్యలో ఉండేటువంటి తారతమ్యాలు, జరిగేటువంటి ప్రయోజనాలని ఈ సదస్సులో చర్చించడం జరిగింది. ఈ అనువాదంలో ఎటువంటి మెలకువలు మనం నేర్చుకోవాలి, ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, తద్వారా విద్యార్థులకు మనం ఏ విధంగా ఈ అనువాదాన్ని మనం అందించాలి అంటే మరి భావితరాల విద్యార్థులకు వాళ్లే కాబట్టి, వాళ్లే సమాజానికి దిశానిర్దేశకులు కాబట్టి వాళ్ళకి ఎలా అందించాలి అనే విషయాలన్నీ కూడా మాకు తెలియజేయటం చాలా ఆనందంగా ఉంది. అనువాదాన్ని ప్రోత్సహిస్తే కానీ భారతీయ భాషలన్నిటి మధ్య ఒక సమైక్యత అనేటటువంటిది ఏర్పడదు. కాబట్టి అనువాదానికి మనం కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనువాదానికి ఒక ప్రత్యేకమైనటువంటి అకాడమీని కూడా ఏర్పరచాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చేసినప్పుడే మనకి అనువాదం ద్వారా దేశ సమైక్యత అనేటటువంటిది ఏర్పడుతుంది. పువ్వు విచ్చుకుంటే ఏ విధంగా అయితే సువాసనలు సర్వత్రా వెదజల్లాలని కోరుకుంటుందో ఆ విధంగా ఈ భావాలన్నీ అంతటా రావాలి అంటే తప్పనిసరిగా అన్ని భాషలు వచ్చిన వాడు ఎవడు ఉండడు. అనువాదాల ద్వారా ఏ ప్రాంతంకు ఆ ప్రాంతానికి ఆ భాషీయులకు అందుబాటులోకి ఉండడం అనేది అనువాద విధానం యొక్క గొప్పదనం. ఈ విధంగా ప్రపంచమంతా ఇవాళ వసుధైక కుటుంబకం అన్నట్టు ఒకే కుటుంబంలా నిలవాలి అని అంటే అన్ని భావాలు అందరికీ అందాలి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఈడేపల్లిలో ఆక్సిజన్ సిలిండర్ లీక్ అయి 2 బైక్లు, కారు ధ్వంసమయ్యాయి. బెల్ కంపెనీ వెనుక ప్రాంతంలో ఆక్సిజన్ సిలిండర్ లీకేజీతో ఒక్కసారిగా కలకలం రేగింది. లీకేజీ కారణంగా సిలిండర్ అదుపు తప్పి సమీపంలోని ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. 2 ద్విచక్ర వాహనాలు, 1 కారు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 2కి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లీకేజీని అదుపులోకి తీసుకువచ్చారు. సిలిండర్ లీకేజీతో భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ బండి పక్కన సిలిండర్ ఉంది కింద పగిలి కారు ముందు హ్యాండ్ బ్రేక్ వేసి ముందుకు వెళ్ళిపోయింది. కాదు సార్, ఆక్సిజన్ గ్యాస్ హాస్పిటల్లో పెట్టేది. హాస్పిటల్లో ఉన్నాడు. సోడా ఆక్సిజన్ అన్ని అమ్ముతాడండి. తలకు తగలేదు కానీ మొత్తం కొట్టుకుపోయిందండి. 2 కట్ అయిపోయింది. బాక్స్ ఏదో పట్టుకొని వెళ్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారు. దాని లైసెన్స్ ఎంతవరకు ఉంది, దాని పరిధి ఏంటి, ఎన్ని సిలిండర్లు అమ్మచ్చు, నివాసాల మధ్యలో ఉండొచ్చా, ఉండకూడదా, అసలు ఏం లేదు సార్.
నా పేరు వికాస్. నేను బెల్కంని బ్యాక్ సైడ్ ఉంటాము. మా ఇంటి పక్కన గ్యాస్ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ షాప్ ఉంది. ఆ షాపు ఎప్పటి నుంచి చాలా ప్రమాదకరంగా ఉంది. అది ఒక షాప్ ఉండేది కాస్త వాడి ఎక్స్టెన్షన్ కోసం రెండో షాప్ కింద తీసుకున్నాడు. ఆ రెండో షాప్ తీసుకుంటాం వల్ల ఏంటంటే వాళ్ళ గ్యాస్ సిలిండర్ ఏదో ఒకటి లీకేజ్ అయ్యి ఎక్కడో సందు చివరు ఉన్న సిలిండర్ లీకేజ్ అయ్యి కరెక్ట్గా కారు నా ఇంటి ముందు పార్క్ చేసి ఉంటే కారుకి వచ్చి గుద్దుకుని ఆగింది. అదే ఆ సిచ్యువేషన్లో ఏదైనా మనుషులు కానీ ఎవరన్నా ఉండి చాలా ప్రమాదం జరిగేది. ఆల్రెడీ ఒక మనిషి బండి మీద వెళ్తుంటే ఆయనకి దెబ్బలు తగిలి ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు. కొంచెం ఆ కారు లేకపోతే ఇంకా చాలా దూరం వెళ్ళేది, చాలా మనుషులు దెబ్బ తగిలేది. దానివల్ల నా కారు డ్యామేజ్ అయింది. చాలా మంది ఇబ్బంది పడతారు కూడా. తీమని చాలాసార్లు చెప్పారు, కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు వినలేదు. ఇవాళ కారుకి ఇంత డ్యామేజ్ జరిగింది. మొత్తం వెనకాల పప్పు అయిపోయింది. అది ఇప్పుడు ఎంత ఖర్చు అవుద్దో చెప్పలేము. ఇది ఎంత త్వరగా తీయిస్తే అంత మంచిదండి. ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దీని మూలంగా. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. నిత్యం హెల్మెట్ ధరించి కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే దానిలో చెమట, ఫంగస్, బ్యాక్టీరియా, తేమ వంటివి చేరతాయి. వాటిని అలాగే తలకు తగిలిస్తే చర్మం, జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. దీనిని నివారించేందుకు విజయవాడలో స్వచ్ఛ హెల్మెట్ డ్రై వాష్ మెషిన్ ఏర్పాటు చేశారు. కేవలం 99 రూపాయలు వసూలు చేస్తూ సేవలు అందిస్తున్నారు. విజయవాడ బందర్ రోడ్డులోని పీవీపీ మాల్లో ఏర్పాటు చేసిన ఈ మెషిన్ ఎలా పనిచేస్తోంది, దాని ప్రత్యేకతలను మా ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు. ఈ హెల్మెట్ శానిటైజేషన్ మెషిన్ ఎలా పనిచేస్తుంది, దీని ద్వారా ఎలా సౌకర్యవంతంగా హెల్మెట్ శుభ్రం అవుతుంది అనేది నిర్వాహకుడు ఉన్నారు. ఇది ఎట్లా పనిచేస్తుంది, హెల్మెట్ ఎలా శుభ్రం అవుతుంది, దీని మామూలు పద్ధతుల్లో చేసిన దానికంటే ఇది ఎట్లా మెరుగ్గా ఉంటుంది? ఫస్ట్ దానిలో ఉన్న డస్ట్ ఏదైతే ఉందో అండి, అది ముందు రిమూవ్ చేస్తుందండి వాక్యూమ్ ద్వారా. చేసిన తర్వాత యూవీ స్టెరిలైజేషన్ అనేది జరుగుతుంది. ఒక లిక్విడ్ స్ప్రింకిల్ అయ్యి చిన్న టెంపరేచర్ చేంజ్ అయిన తర్వాత అది ఒక హనీ టైప్లో కారుతుంది, హెల్మెట్ అంతా కారుతుంది. ఇంకొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఇలా ఫాగ్ వచ్చి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీవేర్ పైన కింద లోపల అంతా శానిటైజ్ అవుతుంది అన్నమాట హెల్మెట్. దానివల్ల బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ అండ్ జర్మ్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవి 99.99% చనిపోతాయి అన్నమాట. దీనివల్ల ఎటువంటి హామ్ కానీ స్కిన్కి, హెయిర్కి లేదు. ఈ స్మోక్ వల్ల కూడా ఏమీ లేదు. అయిపోయిన వెంటనే మీరు ధరించుకుని బైక్ రైడ్ తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఒక యాప్ అనమాట సార్. సో ఇక్కడ నేను ఆథరైజ్ చేస్తేనే అది స్టార్ట్ అవుతుంది, డోర్ అన్లాక్ అవుతుంది. డోర్ అన్లాక్ అయితేనే మనం లోపల పెట్టగలం, పేమెంట్ జరిగితేనే మనం పెట్టగలం, లేకపోతే పెట్టలేమన్నమాట. దానిలో ఓన్లీ 5 minutes ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిలో ఎన్ని అయినాయి, రోజుకి ఎంత ఛార్జ్ ఉంటుంది అనేది కూడా దీనిలో కనిపించేస్తుంది సార్. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇది ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు వాహనదారు నుంచి మీరు ఎంత వసూలు చేస్తారు ఒకసారి శుభ్రం చేయడానికి? మన తెలుగు వాళ్ళే చేశారండి ఇది, తణుకు దగ్గర. వాళ్ళ దగ్గర నేను తీసుకుని ఇక్కడ విజయవాడలో నేను ఇన్స్టాల్ చేసినందుకు నాకు ఆల్మోస్ట్ 4 lakhs దాకా అయింది. ఇలా ఓన్లీ శానిటైజేషన్ అయితే 99 చేస్తాము. ఇప్పుడు చాలామందికి పాత హెల్మెట్లకి డీప్ క్లీన్ అనే అవసరం సార్. ఎందుకంటే జిడ్డుగా మరకలం ఉండి అదంతా ఉంటుందన్నమాట. దాన్ని ఇంకొక సొల్యూషన్తో స్ప్రే చేసి అదంతా క్లీన్ చేసి శానిటైజ్ చేసి మళ్ళీ బయటకు తీసి పాలిష్ చేసి ఇస్తాం. దానికి 130 రూపీస్ తీసుకుంటాం అనమాట. ఈ రోజులైంది ఇక్కడ మీరు ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు సార్, మంచి థాట్ అంటున్నారు, మనం ఎక్కడ చూడలేదు ఈ ప్రాసెస్ అని కూడా చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. నన్ను చాలామంది వచ్చి దీన్ని వీడియోస్ తీసుకుంటున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, మంచి థాట్ అని చెప్తున్నారు సార్. నాకు జనాల నుంచి అయితే బాగుంది రెస్పాన్స్. ఇది చూసిన తర్వాత దీని స్మెల్ అవన్నీ కొంచెం క్లీన్గా ఉండటం కానీ మెయింటెనెన్స్ కానీ ఈజీ కాబట్టి చాలామంది వస్తున్నారు దీనికి. ఇది మీరు ఇక్కడ ప్రస్తుతం కొన్ని రోజుల్లోనే స్పందన వస్తుంది అంటున్నారు. భవిష్యత్తులో విజయవాడ కానీ రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా పెట్టే అవకాశం ఉందా? ఉంది సార్. మన విజయవాడలోనే రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి మధ్యలో పెడదాం అనుకుంటున్నాం సార్. ఇటువైపు వచ్చేసి తాడిగడప వైపు పెడదాం అనుకుంటున్నాం సార్. రిక్వైర్మెంట్ ఎక్కడుందో అలా వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ వైజాగ్ కూడా మూవ్ అవుదాం అనుకుంటున్నాం సార్. ఇన్ఆర్బిట్ మాల్ కానీ సిఎంఆర్ కానీ ఉన్నాయి. సో అలాంటివి ప్లాన్ చేస్తున్నాం సార్. అక్కడ ఇలాగ మనం ఏ టెస్ట్ చేయించినా కానీ 99% బ్యాక్టీరియా ఉండదండి. అది దీన్ని మనం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. జస్ట్ పై పైన ఏమైనా క్లీన్ చేస్తాం సార్, నీట్గా ఉంటాను. ఇప్పుడు ర్యాపిడో డ్రైవర్స్ ఉంటారండి, జొమాటో డ్రైవర్స్ ఉంటారు. వాళ్ళు 10 రోజులకు ఒకసారి వస్తారు, వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఈ ఆఫీస్ వేర్ వాళ్ళు కొంచెం చెమట పట్టి పర్లేదు అనుకున్న వాళ్ళు మంత్లీ వన్స్ చేయించుకుంటారు సార్ వచ్చి. ఇలా పాలిష్ చేసి ఇస్తాం అన్నమాట కస్టమర్కి.
ఇంతకుముందు ఇప్పుడంటే ఇంట్లో చేసుకునేవాడిని, కాకపోతే పెద్దగా క్లీన్నెస్ వచ్చేది కాదు, స్మెల్ కూడా అంత పోయేది కాదు. కానీ ఇక్కడ చేసుకున్న తర్వాత మాకు బాగా స్మెల్ ఉండేది, ఇప్పుడు పోయింది అంతా. బాగా డీప్ క్లీనింగ్ చేస్తారు, బాగా అంతా స్మెల్ అంతా పోద్ది ఒక్కసారిగా. చూడంగానే బాగా నచ్చింది నాకు కూడా. ఇది చూడడానికి కొత్తగా ఉంది, టైం టేకింగ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ట్రై చేద్దామని వచ్చాం అనమాట. సాధారణంగా హెల్మెట్ శుభ్రం చేసుకునే దానికంటే ఈ మిషన్లో చేసుకుంటే మరింత మెరుగ్గా సౌకర్యవంతంగా ధరించవచ్చని నిర్వాహకులు చెప్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లోనూ ఈ స్వచ్ఛ శానిటైజేషన్ హెల్మెట్ క్లీనింగ్ యంత్రాన్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో తగ్గింది. 24 గంటల్లో సుమారు 10,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఎగువ నుంచి ఆగిపోయింది. ప్రస్తుతం 31,431 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జలాశయం గరిష్ట నీటి నిల్వ 105.78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 85.35 టీఎంసీల నిల్వ ఉంది. గరిష్ట నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుతం 1,627.61 అడుగులకు చేరింది. ఎగువన ఉన్న తుంగ ప్రాజెక్టు నుంచి 1,900 క్యూసెక్కులు అవుట్ఫ్లో టీబీ డ్యాంకు చేరుతోంది. భద్రా నదిపై ఉన్న ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 71 టీఎంసీలు కాగా ఇప్పటి వరకు 54 టీఎంసీలు నీరు చేరింది. భద్రా ప్రాజెక్టులోకి గరిష్ట స్థాయిలో నీరు చేరితే అదనంగా వచ్చిన నీటిని గేట్ల ద్వారా తుంగభద్ర జలాశయంలోకి విడుదల చేయనున్నారు. రానున్న వారం రోజుల్లో కర్ణాటకలో వర్షాలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో మరింత తగ్గుతుందని జలాశయం ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఇరాన్ ముప్పు కారణంగానే దాక్కుని విమానాలు మారాల్సి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. శత్రువుల కళ్లు గప్పేందుకు ఎయిర్ ఫోర్స్ 1 విమానాన్ని కేవలం డికాయిగా వాడి వేరే విమానంలో ప్రయాణం చేసినట్లు ఆయన అంగీకరించారు. తనకు ఇలాంటి బెదిరింపులు సహజమని, ప్రపంచాన్ని ప్రభావితం చేసే సమర్థవంతమైన నాయకులకే ఇలా జరుగుతుందంటూ ట్రంప్ తనదైన శైలిలో గొప్పలు చెప్పుకున్నారు. ఇరాన్ నుంచి పొంచి ఉన్న హత్యాయత్నం ముప్పు కారణంగానే తుర్కియోలో తాను అత్యంత రహస్యంగా మరో విమానంలో ప్రయాణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. తన భద్రత దృష్ట్యా అమెరికా మిలిటరీ సీక్రెట్ సర్వీస్ అధికారులు చేసిన సూచనల మేరకే ప్రయాణ ఏర్పాట్లను మార్చుకున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు. శత్రువుల కళ్లు గప్పేందుకు ప్రధాన విమానమైన ఎయిర్ ఫోర్స్ 1ను కేవలం డికాయ్ అంటే నకిలీ లక్ష్యంగా వాడి క్యాటరింగ్ ట్రక్కులోకి ఎక్కినట్లు ఒప్పుకున్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా సీక్రెట్ సర్వీస్ సైన్యం చెప్పినట్లు నడుచుకుంటానని, వారు మరో విమానంలో వెళ్లమనగానే వెళ్లానని చెప్పారు. ఇరాన్ ముప్పు గురించి వారిని పెద్దగా వివరాలు అడగలేదన్నారు. తనపై ఇలాంటి బెదిరింపులు చాలానే వస్తుంటాయన్న ట్రంప్ ఒక దేశాధినేతకు ఇలాంటి బెదిరింపులు రావడం సాధారణమేనని అన్నారు. So I go by Secret Service and the military. They wanted me to go on a different flight, a different plane, equal safety, but they wanted me to do it, so I do it. I do what they say. I guess there was a threat out there. I didn't really ask too much about it. I get a lot of threats. Well, this one went over to England, where it was shown to the soldiers. No, I know, but this one went over to England because the soldiers wanted to see it, and it stopped, and they showed it to the soldiers, and we did a switch over there, and it was really as per the military, and I just have to do what they say. They go for safety, and I have to do what they say. Well, I don't know. I think actually the plane that I flew on was at greater risk. I think it was at greater risk because that would be the plane I think that they would be more likely to go for. Threats. I have a lot of threats that you don't know about. Any consequential president has a lot of threats. Non-consequential presidents don't get threatened. And I think that I'm maybe the most consequential president. జూలై 8న తుర్కియే రాజధాని అంకారాలో నాటో సదస్సు నేపథ్యంలో ట్రంప్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేశాయి. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ట్రంప్ ప్రయాణంలో రహస్య ప్రణాళిక అమలు చేసింది. నిజానికి ఖతార్ రాజకుటుంబం బహుకరించిన బోయింగ్ 747-8 విమానంలో ట్రంప్ వెనుదిరగాల్సి ఉంది. అయితే ఇరాన్ కళ్లు కప్పేందుకు ట్రంప్ అదే విమానాన్ని డికాయిగా వాడారు. మీడియా కెమెరాల ముందు కావాలనే ఎయిర్ ఫోర్స్ 1 విమానంలోకి ట్రంప్ ఎక్కారు. కానీ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా విమానం అవతల వైపు నుంచి దిగారు. అక్కడ ఎయిర్పోర్టుకు చెందిన ఫుడ్ ట్రక్లో దాక్కుని C-32A అనే చిన్న సైనిక విమానంలోకి మారి ట్రంప్ బ్రిటన్ చేరుకున్నారు.
మధ్యప్రదేశ్లోని దిండోరి ప్రాంతంలో పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు ఓ అరుదైన రాయిని గుర్తించారు. ఈ శిలను బైగాల గిరిజనులు తరతరాలుగా దైవంగా పూజిస్తున్నారు. అయితే ఈ రాయి సాధారణమైనది కాదని, డైనోసార్ల కాలానికి చెందిన 6.5 కోట్ల ఏళ్ల నాటి అరుదైన పగడపు శిలాజంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆస్ట్రాయిడ్ ఢీకొట్టడం వల్ల డైనోసార్లు అంతరించిపోయిన మహా విలయ కాలానికి చెందిన ఈ అరుదైన శిలాజాన్ని గిరిజనులు ఒక ప్రత్యేకమైన వస్తువుగా గుర్తించి నేటి వరకు కాపాడుకుంటూ వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ఓ ఆవు మృతి చెందితే శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. తులసీనగర్లో గో ఉద్యానవనం నిర్వహిస్తున్న రాష్ట్రీయ గోరక్షా వాహిని యువమోర్చా అధ్యక్షుడు అమోల్ పాటిల్ 10 ఏళ్లుగా పెంచుకుంటున్న నిర్జల అనే ఆవు మృతి చెందడంతో పుత్రధర్మాన్ని నిర్వర్తించారు. 10 అడుగుల గుంటను తవ్వి వేద మంత్రోచ్చారణల నడుమ పూర్తి శాస్త్రోక్తంగా గోవుకు అంత్యక్రియలు జరిపించారు. అంతిమ వీడ్కోలు వేళ అమోల్ ఆచారం ప్రకారం తలనీలాలు సమర్పించారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఒక ఏకాదశి నాడే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఈ ఆవు తమ ఆశ్రమానికి చేరిందని గుర్తు చేసుకున్న అమోల్ కన్నీటి పర్యంతమయ్యారు. డాల్ఫిన్ తుపాను కారణంగా చైనాలోని షాంఘై నగరంలో భారీ వరదలు సంభవించగా ఆ ఉధృతికి జింగాన్ జిల్లాలోని పింగ్జియాంగ్ వంతెన కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. బలమైన నీటి ప్రవాహానికి వంతెన కొట్టుకుపోకుండా రక్షించడానికి అధికారులు ఒక వినూత్న చర్య చేపట్టారు. వంతెనపై బరువు పెంచడం కోసం పలు భారీ ట్రక్కులను దానిపై వరుసగా నిలిపి ఉంచారు. ఈ బరువు వల్ల వంతెన స్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలను నిలిపివేసి ప్రజలను అక్కడికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. వరద నీరు పూర్తిగా తగ్గాక వంతెన భద్రతను తనిఖీ చేసి అవసరమైతే మరమ్మతులు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు. ఉన్నట్టుండి కనక వర్షం కురిస్తే మీకేమనిపిస్తుంది? వెంటనే కోటీశ్వరులైపోవాలని అనిపిస్తుంది కదూ. కానీ బీహార్లోని హస్రాబాసులకు మాత్రం ఈ అవకాశం వర్షం పడిన ప్రతిసారి వస్తోంది. దీంతో అక్కడి ప్రజలు తలరాతలు రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. ఆ కనక వర్షం సంగతేంటో మనము చూద్దాం పదండి. బీహార్లోని గయా జిల్లాలో హన్స్రాజ్ కొండ కింద హస్రా అనే చిన్న గ్రామం ఉంది. ఇక్కడ సుమారు 150 కుటుంబాలు, 1000 మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. స్థానికులు ఈ హన్స్రాజ్ కొండను ఒక వరంలా భావిస్తారు. ప్రతి వర్షాకాలంలోనూ ఈ కొండ పైనుంచి భారీగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సమయంలో కొండపై ఉన్న మట్టి కొండ కిందున్న పొలాల్లోకి, చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి చేరుతుంది. మట్టితో పాటు విలువైన రంగురాళ్లు, మణులు, పగడాలు, ముత్యాలుగా కొట్టుకొస్తాయి. దీంతో గ్రామస్తులు వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పొలాల బాట పడతారు. ఒకప్పుడు గ్రామంలోని చాలా ఇళ్లు మట్టి గోడలతో, గడ్డి కప్పులతో పూరి గుడిసెలుగా ఉండేవి. కానీ వర్షాకాలంలో ఈ కొండపై దొరికిన రాళ్లను విక్రయించగా వచ్చిన డబ్బుతో ఇప్పుడు అనేక కుటుంబాలు పక్కా కాంక్రీట్ ఇళ్లు నిర్మించుకున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ దొరికే రాళ్లు దాదాపు 1,00,000 నుంచి 5 లక్షల వరకు అమ్ముడవుతున్నట్లు వారు చెబుతున్నారు. గయా, బోధ్ గయా, రాజ్గిరితో పాటు రాజస్థాన్ వంటి దూర ప్రాంతాలకు చెందిన రత్నాల వ్యాపారులు హస్రా గ్రామానికొచ్చి ఈ రాళ్లను కొంటుంటారు. ఈ హన్స్రాజ్ కొండకు ఒక చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం కూడా ఉంది. ఈ కొండపై ఒక ప్రసిద్ధ శివాలయం ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం స్వయంభుగా వెలిసిందని, కొండ నుంచి జారిపడే ఈ రాళ్లు ఆ పరమశివుడి ప్రసాదమని అక్కడి ప్రజలు నమ్ముతారు. మరోవైపు హన్స్రాజ్ కొండ అత్యంత పురాతనమైందని, దీర్ఘకాలిక వాతావరణ మార్పులు, కోత కారణంగా కొండపై ఉన్న రాళ్లు, ఖనిజాలు గుండ్రంగా మారి వర్షాకాలంలో నీటి ప్రవాహానికి అవి కిందకు కొట్టుకొస్తుంటాయని భౌగోళిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన అగదా చిత్రం థియేటర్లలో చూసి ఆస్వాదించాల్సిన సినిమా అని ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రేక్షకులకు తప్పకుండా థ్రిల్ చేస్తోందన్నారు. అరుంధతిలో అనుష్క తరహాలో అగదాలో కామాక్షి కూడా మెప్పిస్తుందని ప్రశంసించారు. శ్రవణ్ రెడ్డి, కామాక్షి ప్రధాన పాత్రల్లో కాశీ విశాలాక్షి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో చిత్ర బృందం
ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించింది. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డితో పాటు ప్రముఖ దర్శకుడు బి గోపాల్, సాయి రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరై ఎంఎస్ రాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.